హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన తమ్నైల్ ఏంటంటే ఇండియన్ నేవీ కోసం తమ్నైల్ పెట్టాను అనమాట. ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీని యొక్క క్వాలిఫికేషన్, ఫీజు డీటెయిల్స్, సాలరీ, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏంటంటే మంచి నోటిఫికేషన్ ఎస్ఎస్ఆర్, ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ అంటే చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దీనికి అప్లై చేసి జాబ్ సంపాదిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు కాబట్టి ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 అప్లై ఆన్లైన్ నౌ. సో ఫ్రెండ్స్, ద ఇండియన్ నేవీ హ్యాస్ అనౌన్స్డ్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ సెకండరీ రిక్రూట్ అంటే ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ రిక్రూట్ ఇన్ ద మెడికల్ బ్రాంచ్ మెడికల్ అసిస్టెంట్ ఫర్ ది నవంబర్ 2024 బ్యాచ్. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్ఆర్ నుంచి మెడికల్ అసిస్టెంట్ కింద నవంబర్ 2024 బ్యాచ్ కింద ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దిస్ ఆపర్చునిటీ ఈజ్ ఓపెన్ టు అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అంటే పెళ్లి చేసుకోలేని మేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ అనమాట. దానికి అర్హత వచ్చి 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మస్ట్ మీట్ ద ఏజ్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ స్పెసిఫైడ్. అప్లికేషన్ కెన్ ఓన్లీ సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ ది అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్, దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్, దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ బై 17 సెప్టెంబర్ 2024. 17 సెప్టెంబర్కి అప్లై చేసేయాలన్నమాట. ద సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ ఏ షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్ ప్రకారం ఈ జాబ్స్ అయితే తీస్తారు. తీసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఫిజికల్ టెస్ట్కి పిలుస్తారన్నమాట. తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారు, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐఎన్ఎస్ చిలకాలో మీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓవర్ వ్యూ చూద్దాం మనం. ఆర్గనైజేషన్ నేమ్ జాయిన్ ఇండియన్ నేవీ అంటే మన నేవీలో ఉద్యోగాలు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.joinindiannavy.government. తర్వాత పోస్ట్ నేమ్ ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో. స్టైఫండ్ పర్ మంత్ ఎంత వచ్చిందంటే 14,600 రూపాయలు వస్తుంది అనమాట. లాస్ట్ డేట్ అప్లై అంటే 17 సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిపోయి కంప్లీట్ చేసి అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పీసీబీ అనే సబ్జెక్ట్తో మనం ఉండాలన్నమాట. మినిమం 50% అగ్రిగేట్ మార్క్స్ వస్తే సరిపోద్ది ఈ సబ్జెక్ట్లో. అలాగే ఏజ్ లిమిట్ వచ్చి 1 నవంబర్ 2003 టు 30 ఏప్రిల్ 2007 అంటే 2003 నుంచి 2007 మధ్యలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క పే అండ్ అలవెన్సెస్ ట్రైనింగ్లో అయితే 14,600 వస్తుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక 21,700 నుంచి 69,100 వరకు వస్తుంది అనమాట. అలాగే మెరైన్ సర్వీసెస్ అయితే 5,200 ఎక్స్ట్రా అలవెన్సెస్ కలుస్తాయి అనమాట. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. మీ యొక్క మార్క్స్ బట్టి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. తర్వాత ఫేజ్ 2 ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే రిటర్న్ టెస్ట్ అవుతుంది, ఫిజికల్ ఎగ్జామ్ టెస్ట్ అవుతుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెరిట్ ఆధారంగా మిమ్మల్ని తీసుకుంటారు. తర్వాత మెడికల్ అపీల్డ్ అంటే మీ యొక్క మెడికల్ని చూసి 5 డేస్ అపీల్ చేస్తారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ వచ్చి మీ మెరిట్స్ మార్క్స్ ప్రకారం తీసుకుంటారు అన్నమాట. ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే మనకి జాయిన్ ఇండియన్ నేవీ నుంచి మంచి నోటిఫికేషను ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్. ఇది స్టార్టింగ్ డేట్ వచ్చి 7 సెప్టెంబర్ నుంచి లాస్ట్ డేట్ 17 సెప్టెంబర్. అంటే 7 సెప్టెంబర్ అంటే ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 17 సెప్టెంబర్తో లాస్ట్ డేట్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 7/9/2024. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. స్టార్టింగ్ డేట్ వచ్చి 7/9/2024 అంటే 7 అంటే ఇంకో 2 రోజులు ఉంది. లాస్ట్ డేట్ వచ్చి 17/9/2024 అంటే 17తో లాస్ట్ డే అనమాట. ఎగ్జామ్ డేట్ అక్టోబర్లో ఉంటుంది. అడ్మిట్ కార్డ్ ఏమో బిఫోర్ ఎగ్జామ్ వస్తుంది. ట్రైనింగ్ స్టార్ట్స్ నవంబర్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ చూస్తే మనకి నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది అనమాట. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే మనకి వాట్ ఈజ్ వాట్ అని పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తే నోటిఫికేషన్ చూడాలి. ఇదిగోండి వచ్చేసింది. ద ఇండియన్ నేవీ నుంచి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అన్మ్యారీడ్ మేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్తో 50% మార్క్స్ అయితే రావాలి. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి మనకి. పే అండ్ రిక్వెస్ట్ మీకు చెప్పాను కదా 14,600, 5,600 మెరైన్లో ఉన్న వాళ్ళకి. ప్రమోషన్ వచ్చి 47,600 రూపాయల వరకు ప్రమోషన్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 వచ్చి మనకి షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత స్టేజ్ 2కి ఎలిజిబుల్ అవుతాం. స్టేజ్ 2లో మనకి ఏంటంటే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ ఎలా అంటే 1.6 కిలోమీటర్స్ వచ్చి 6 minutes 30 secondsలో ఉంటుంది. అలాగే స్క్వాట్స్, ఉతక్ బైతక్ అంటే
స్క్వాట్స్ కొడతావు 20 కొట్టాలి, పుషప్స్ 15 కొట్టాలి, తర్వాత నీ సిటప్స్ వచ్చి 15 కొట్టాలి. ఇది క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫైకి అనమాట. తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్. ఈ ఆధారంగా మనకి ఇవన్నీ తీసుకుంటారు. తర్వాత టాటూస్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. టాటూస్ అయితే పక్కాగా ఉండకూడదు. దీని యొక్క హైట్ వచ్చి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది. నావిక్ కాబట్టి 157 సెంటీమీటర్స్ ఉంటే మనకి దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 7 సెప్టెంబర్ నుంచి, లాస్ట్ డేట్ వచ్చి 17 సెప్టెంబర్ వరకు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే దీని యొక్క ఫీజు కూడా ఎంతో కాదు, ఒక 100 రూపీస్ ఎంత ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోతాయి. మనకి ఇన్స్టాలో చిన్న మెసేజ్ కానీ, లేకపోతే యూట్యూబ్లో మెసేజ్ కానీ, కామెంట్ కానీ చేస్తే మేము అప్లై చేసి పెడతాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ అప్లై చేయండి పక్కాగా. ఇంకేమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.